హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. అందులో ఏదైనా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారండి, గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం బెటరా, స్కీమ్ బెటరా అని. సో నేను దాని గురించి కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇంకొకరు కూడా అడిగారు, మోదీ గారు గోల్డ్ కొనొద్దంటే మీరు ఎందుకంటే గోల్డ్ కొనుక్కుంటున్నారని. యాక్చువల్గా నేను రీసెంట్గా బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి వెళ్ళింది, స్కీమ్ అయిపోవడం వల్లండి. ఇప్పుడు నేను మోదీ గారు చెప్పిన మాట విని నేను గోల్డ్ తీసుకోకపోయింటే ఆ మనీ నాకు వెనక్కి వచ్చేస్తుంది తప్ప దానివల్ల ఏమి యూజ్ ఉండదు. ప్రజెంట్ ఆషాఢం అంటే వస్తాయి కదండి, వరలక్ష్మి వ్రతాలు. సో ఆ టైంలో ఎవరైనా కొంచెమైనా గోల్డ్ కొనుక్కుంటారు కదా, దాన్ని ఆపలేం కదా. సో అతను చెప్పారు, ఆ సార్ చెప్పింది సార్దే మనం కొనుక్కుంది మనమే. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఖచ్చితంగా గోల్డ్ పెట్టాల్సి వస్తుంది, ఎవరో ఒకరు కొంటారు. సో అందుకే మనం టైం ఉండేటప్పుడు ఎలాగ కొంచెం మనీ రేట్ తగ్గుతుంది కాబట్టి కొనుక్కోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఆ సబ్స్క్రైబర్ అయితే అడిగారు, మీకు పక్కన కామెంట్ కూడా యాడ్ చేస్తాను చూడండి. గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం బెటరా, గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం బెటరా అని. సో దీనివల్ల గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలానే స్కీమ్ కట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. సో నేను నాకు తెలిసిన ఒపీనియన్ అయితే మీరు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కొనుక్కోవడం వల్ల మనం 100 మిల్లీగ్రామ్స్ నుంచి కూడా కొనుక్కోవచ్చండి. ప్రజెంట్ డేస్లో అది అవైలబిలిటీగా ఉంది. 50 మిల్లీగ్రామ్స్ కూడా కొనుక్కోవచ్చు. కానీ అలా కొనుక్కోవాలనుకుంటే మనకి అట్లీస్ట్ 3,000 to 4,000 అయితే కావాలండి. ప్రజెంట్ రేట్ వచ్చేసి 13,000లో ఉంది కదా, 13,000 by 100,000 వేసుకోండి. అంటే మనకి 13,000 by 1000 వేసుకుంటే మనకి ఎన్ని మిల్లీగ్రామ్స్ వస్తుందో తెలుస్తుంది. అలానే దానికి VA ప్లస్ GST 2 పే చేయాలండి. ప్రజెంట్ ఆఫర్స్ ఉండడం వల్ల మనకి ఎజియోలో తగ్గుతుందేమో తప్ప ప్రజెంట్ అయితే ఎజియోలో కూడా ఎటువంటి ఆఫర్స్ లేవండి. అలా కాదు బయట అనుకుంటే మనకు ఖచ్చితంగా VA ప్లస్ GST 2 అయితే పే చేయాల్సి వస్తుంది. మినిమం అట్లీస్ట్ చూసుకున్న VA ప్లస్ GST అంటే 3 to 4% అనుకోండి. అలానే GST మొత్తానికి ఒక గోల్డ్ కాయిన్ మీద ఒక 6 to 7% మనం VA GST అయితే పే చేయాల్సి వస్తుందండి. అలానే మనం ఒక 3,000 to 4,000 పెట్టాల్సి వస్తుంది. 100 మిల్లీగ్రామ్స్ అయినా. సో అయితే అదే స్కీమ్ ద్వారా చూసుకుంటే మనకి 1,000 రూపీస్ కూడా స్కీమ్ ఉందండి. అవును, 1,000 రూపీస్కి మనం స్కీమ్ కడితే ఏమొస్తుంది, 11 months అంటారు కదా, 11,000 ఒకవేళ ఇస్తే వాళ్ళు మైనస్గా VA చేస్తారా అంతే కదా అనుకుంటారు. సో ఆ 11,000 కూడా మనం పే చేస్తే అట్లీస్ట్ 1 గ్రామ్కి తక్కువగానైనా మనకు ఏదో ఒక ఆర్నమెంట్ అయితే వస్తుందండి. ప్రజెంట్ లైట్ వెయిట్గా ఉండేటప్పుడు మనం పర్ల్ చౌకర్స్ ఇవి చూస్తున్నాం కదండి. సో మనకి 1 గ్రామ్ కన్నా తక్కువలో కూడా వస్తున్నాయి. సో బీడ్స్ జ్యువెలరీ అయినా ఇంకేమైనా లేకపోతే చిన్న ఫింగర్ రింగ్స్ అయినా, అది కాకపోతే మనం 1 గ్రామ్ కాయిన్ అయినా తీసుకోవచ్చండి వితౌట్ VA. అండ్ కొన్ని షోరూమ్స్లో అయితే GST కూడా ఉండడం లేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను GST లేని షోరూమ్స్ కూడా నాకు తెలిసిన మట్టుగా నేనైతే మీకు రివీల్ చేస్తానండి. అంటే పెద్ద పెద్ద షోరూమ్స్ కాదండి, చిన్నవి ఉంటాయి కదా, అవైతే GST లేకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొన్ని ఉంటాయండి, అంటే CMR అవి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ పెడుతున్నారు కదా GST లేకుండా అని, కానీ VA అయితే ఉంటుందండి. సో ఒకసారి అయితే మీరు దగ్గరలో ఉండి విజిట్ చేసి మీ దగ్గర షోరూమ్స్లో ఎక్కడైనా లేవు అనుకుంటే VA ప్లస్ GST 2 ఉండవు అనుకుంటే అక్కడ స్కీమ్ పే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం గోల్డ్ కాయిన్స్ కొనుక్కుందామంటే మనీ సేవ్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి ఒక 3,000 సేవ్ చేసుకొని మనం గోల్డ్ కాయిన్ కొనుక్కుందాం అనుకున్నాం అనుకోండి, మనం సేవ్ చేసుకుంటూ ఉండేటప్పుడు మనకి ఏదైనా అత్యవసరంగా అవసరం వచ్చేటప్పుడు ఆ మనీ ఖచ్చితంగా వాడేసుకుంటామండి.
సో మనం వాడకూడదు అనుకుంటాము. ముఖ్యంగా లేడీస్ ఒక డ్రెస్ చూసినా ఏం చూసినా టెంప్ట్ అయిపోయి కొనేసుకున్నా, లేకపోతే ఏవైనా ఇంట్లో అవసరాల కోసమైనా, లేకపోతే మన హస్బెండ్స్ కానీ మన అత్తమామలు కానీ ఎవరైనా అడిగితే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నాయని ఇచ్చేస్తాము. లేదంటే మన పిల్లలు చూసుకున్న వాళ్ళు అడిగినా మనం ఇచ్చేయాల్సి వచ్చేసింది అనుకోండి, ఆ టైంలో మనం అది కొనుక్కోలేం కదా. అంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, పర్ మంత్ ఒక 100 మిల్లీగ్రామ్స్ అయినా కాయిన్ కొనుక్కోవాలి అనుకునేటప్పుడు ఆ మనీ సేవ్ చేసుకుంటాం కదా. ఆ మనీ మనం ఫస్టే సేవ్ చేసుకోం కదండి, అంత మధ్యలో అయినా సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే చివరి వరకైనా ఏదో టార్గెట్గా పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు కదా. ఆ మనీ ఖచ్చితంగా మనం కొనుక్కుంటామని కూడా తెలియదు. అదేవిధంగా గోల్డ్ రేట్ పెరగడం తగ్గడం వల్ల పెరిగేటప్పుడు ఇంకొంచెం మనీ ఎక్స్ట్రా అవుతుంది, మనం అది సేవ్ చేయగలమో లేదో కూడా తెలియదు కదా. సో ఇది కేవలం నేను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే చెప్తున్నానండి. సో అలా అనేటప్పుడు మనకి ఆ మనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఖర్చు కూడా అయిపోవచ్చు కదా. సో నేను ఆ విధంగా ఆలోచించి చెప్తున్నాను. కాయిన్స్ కొనుక్కోవడం వల్ల మనం ఫస్ట్ కొనుక్కోవాలనుకుంటే మీ హస్బెండ్ శాలరీ వచ్చినా, లేకపోతే మీరు వర్కింగ్ ఉమెన్ అయితే శాలరీ తీసినా కొంత అమౌంట్ తీసుకొని అయితే మనం కాయిన్ అయితే కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ మంత్లో కాయిన్ అయితే కొనుక్కోలేమనే నా ఒపీనియన్ అండి. సో అలా కాదు, మనకి స్టోర్లో స్కీమ్ అనుకోండి, స్కీమ్ అయితే మనకు ఖచ్చితంగా ఈఎంఐ లాగా మనం ఖచ్చితంగా మంత్లీ పే చేయాల్సి వస్తుంది. దానికోసమైనా మన మనీ అయితే అస్సలు ఖర్చు చేయమండి. ఎందుకంటే ఒక మంత్ లేకపోతే ఇంకో మంత్ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. సో కొన్ని షోరూమ్స్లో అయితే ఒక మంత్ అయితే యాక్సెప్ట్ చేస్తారండి, ఒక మంత్ కట్టకపోయినా 2 కలిపి ఒకసారి కట్టుకోవచ్చు. కానీ కొన్ని షోరూమ్స్లో అయితే ప్రతి మంత్ కట్టాలి, లేదనుకుంటే మనకి స్కీమ్ డేట్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సో నాకు మలబార్ ఎందుకే నచ్చుతుందండి, ఎందుకంటే మన దగ్గర లంసమ్ అమౌంట్ ఉందనుకోండి, ఒక 3-4 మంత్స్ అమౌంట్ ఉంటే ఒకేసారి పే చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే నేను మలబార్లో పే చేసుకునేదాన్ని అండి. సో అందుకనే ఈ మలబార్ స్కీమ్ అనేది నచ్చుతుంది. మిగిలినవి ఏవి నచ్చకపోయినా ఇది ఒకటి బాగా నచ్చుతుంది. సో మనం స్కీమ్ అనేది ఈఎంఐ ద్వారా లాగా మనకు వెంటనే క్రెడిట్ అయిపోతుందండి. సో మనం స్కీమ్ కట్టాలనుకునేటప్పుడు మనం ఖచ్చితంగా 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసిన 1000 రూపీస్ అండ్ 2000 అయినా మనం ఖచ్చితంగా స్టోర్లోకి వెళ్ళి కట్టేస్తాము. సో కాయిన్స్ అయితే అలా కాదు, మన ఇంటి దగ్గర సేవ్ చేసుకుంటాం కాబట్టి ఆ అమౌంట్ వాడేయచ్చు, లేకపోతే కొనుక్కోలేమని మాత్రం నేను అనండి. చాలామంది స్ట్రాంగ్ ఉమెన్స్ ఉంటారు, కొనుక్కోగలుగుతారు. కానీ ఆ ఇంటి పరిస్థితుల్లో మనం చెప్పలేం కదా, ఎమర్జెన్సీగా ఏదైనా వస్తే. సో దానికోసమే నేను ఇది మాట్లాడానండి. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అయితే ఖచ్చితంగా 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ బెస్ట్ సిస్టర్. ఎందుకంటే ఈరోజు మనం కొనుక్కున్న ఆ కాయిన్ అనేది ఒక 3-4 ఇయర్స్ తర్వాత అయినా, లేదు అనుకుంటే ఫ్యూచర్లో అయినా మనకు అది రెట్టింపు అవుతుంది, ట్రిబుల్ అవుతుందేమో తప్ప తగ్గదు. సో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాయిన్స్ కొనుక్కోవడమే బెటర్. అలా లేదు నేను ఆర్నమెంట్ విధంగా తీసుకోవాలనుకుంటే 22 క్యారెట్స్ గోల్డ్ తీసుకోవడమే బెస్ట్ అండి. మన ఈ ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు కూడా పెద్ద షోరూమ్స్లోనే చూసుకొని స్కీమ్స్ పే చేయండి. ఎందుకంటే నేను రీసెంట్గా విన్నాను, లోకల్ స్టోర్స్లో కూడా కొంతమంది ఇలా స్కీమ్స్ అనేది పే చేయించుకుంటున్నారంట. కానీ వాళ్ళకు వచ్చేది మాత్రం 22 క్యారెట్స్ గోల్డ్ అయితే కాదండి, 18 క్యారెట్స్లో వచ్చింది, 18, 14. మనకు వాళ్ళు అందులో రాగి ఎక్కువ మిక్స్ చేసేసి ఉంటాయండి. సో అలా కూడా జరుగుతుంది. ఒకసారి మీరు కొనుక్కోవాలనుకున్న, స్కీమ్ కట్టుకోవాలనుకున్న మీకు పెద్ద స్టోర్స్లోనే కొట్టుకుంటే బెస్ట్ అని నా ఒపీనియను. సో మీకు ఏదైనా స్టోర్స్లో మీకు ఆర్నమెంట్ నచ్చకపోయినా మనకి కొన్ని కస్టమైజేషన్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయండి. అంటే నేను మలబార్లో చూసారు కదా, స్కీమ్ ద్వారా తీసుకుంటున్నాను బ్యాంగిల్స్ అనేవి. నాకు ఆ రోజు నచ్చకపోతే నేను ఇలాగా కస్టమైజేషన్ కావాలని అడిగాను. సో మనకి 15 to 20 డేస్లో అయితే ఇచ్చేస్తారండి. సో నేను మలబార్లో ఇచ్చిన బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయండి, కానీ మేమైతే వెళ్ళి తీసుకోలేకపోయినా లాస్ట్ వీకే వచ్చేసాయి. సో నెక్స్ట్ కూడా నేను ఈ 20th నుంచి జూన్ 20th నుంచి అయితే
వైజాగ్ మలబార్లో చైన్స్ మేళా అన్నారండి. సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. మనకి విఏ కూడా 4.9% నుంచి స్టార్ట్ అవుతుందంట. అదేవిధంగా బోల్డ్ చైన్ మోడల్స్ పెడతారు కదండి. ఇప్పుడు లైట్ వెయిట్లో కూడా మనకి మంచి చైన్స్ అనేవి దొరుకుతాయండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి మలబార్కి విజిట్ చేయండి. సో మనం కాయిన్స్ కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా పనికి వస్తుంది. లేదు అనుకుంటే మాత్రం మనం ఆర్నమెంట్స్ తీసుకుంటేనే బెస్ట్ అండి. సో దానివల్ల స్కీమ్స్ ద్వారా కట్టుకుంటేనే బెస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఉండేటప్పుడు మనం వాళ్ళకి కొన్ని ఫంక్షన్స్ చేయాలి కదా, ఆ టైం కోసం అయితే మనం కొంత గోల్డ్ అనేది సేవ్ చేస్తూ ఉంటాం కదండి. సో అలాంటప్పుడు మాత్రం మనం ఇలా కాయిన్స్ కొనుక్కుంటేనే బెస్ట్. లేదనుకుంటే అమ్మాయికి ఏదో ఒకటి ఆర్నమెంట్స్ తీసుకోవాలనుకుంటే మరి స్కీమ్ అయితే ఖచ్చితంగా పే చేసుకుని ఆర్నమెంట్ అయితే తీసుకోవడమే బెస్ట్ అండి. సో మంత్లీ ఎంత పే చేసుకోగలను అనుకుంటే దాని ప్రకారం మీకు కావాల్సిన ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు. సో లాస్ట్కి వచ్చేసి మనం ఒక ఇయర్లీ ఒక 2 grams గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలనుకున్నారనుకోండి, ప్రజెంట్ రేటు గోల్డ్ రేట్ చూసుకుంటే ఒక 15,000 ఉంది 24 క్యారెట్స్ అయితే. సో దానికోసం మనం ఎంత పే చేయాల్సి వస్తుంది? గోల్డ్ కాయిన్ కోసం మనం ఎంత సేవ్ చేయాల్సి వస్తుందంటే 2 grams కదా, ఇయర్లీ అనుకుంటున్నాం కాబట్టి ఒక 30,000 వేసుకోండి. దానికి విఏ అవన్నీ కలిపి ఒక 1,000 వరకు వేసుకోండి. విఏ ప్లస్ జిఎస్టీ ఒక 500 వరకైనా వేసుకోండి. పోనీ 30,500 అనుకోండి. పర్ మంత్ మనం 30,000 అంటే 2,500 రూపీస్ అయితే ఖచ్చితంగా సేవ్ చేయాల్సి వస్తుందండి. అదే మనం ఈ 1 yearలో గోల్డ్ రేట్ పెరగకపోతే, ఒకవేళ పెరిగింది అనుకోండి, మనం ఖచ్చితంగా అయితే ఇంకా ఎక్కువ సేవ్ చేయాల్సి వస్తుంది కదా. సో అలానే మనం స్కీమ్ కట్టేటప్పుడైతే మనకి ఏ రోజు గోల్డ్ రేట్ తక్కువ అవుతుందో ఆ రోజే మనం స్కీమ్ పే చేసేసుకుంటామండి. మనకి వెయిట్ అక్యుములేట్ అవ్వడం వల్ల మనం ఆర్నమెంట్ తీసుకునేది 22 క్యారెట్స్ వల్ల మనకి విఏ అండ్ మేకింగ్ ఛార్జెస్ కొన్ని స్టోర్స్లో లెస్ అవ్వడం వల్ల మనకి ఇది బెనిఫిట్ అండి. ఎందుకంటే మన ఆ అమౌంట్ అనేది మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, అమౌంట్ మనం సేవ్ చేసుకుంటాము అని అనుకుంటాం, కానీ ఏదైనా అత్యవసరంగా అవి తీసేసుకుంటామండి. స్కీమ్ అయితే అలా కాదు, మనం ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. సో ఒకసారి ఇది కూడా ఆలోచించండి. పర్ మంత్ మీరు 2,500 సేవ్ చేసుకుంటూ ఒక ఇయర్కి 30,000 ప్లస్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా ఒక 2 grams ఆర్నమెంట్ కాయిన్ అయితే తీసుకోగలరు. అదే 2,500 అనేది మనం స్కీమ్ ద్వారా కట్టుకుంటే మనకు ఒక ఆర్నమెంట్ వస్తుందండి. అదే కాయిన్కి దీనికి డిఫరెన్స్. సో మీరు సేవ్ చేయగలము అనుకుంటే ఈ విధంగా సేవ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కాయిన్స్ కొనుక్కోండి. ఆర్నమెంట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా స్కీమ్ అయితే పే చేసుకోండి. సో నేను మలబార్లో ఆర్డర్ చేసిన బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయండి. మేము మ్యాక్సిమం సండే వెళ్ళి అయితే దాన్ని పిక్ చేసుకోవాలనుకుంటున్నాము. యాక్చువల్గా 1-2 weeks అవుతుందా వచ్చేసి, కానీ లాస్ట్ వీక్ అంతా ట్రిప్లో ఉన్నామన్నాం కదండి వెలంగిని. దాని ద్వారా మా పిల్లలకైతే అస్సలు బాగాలేదు. సో అందుకే మేము వెళ్ళలేకపోయాము. అదేవిధంగా నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ డే అండ్ బర్త్డే కూడా వస్తుంది. మేము కొన్ని అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను. కొన్ని అంటే మా హస్బెండ్ ఏదో ఒకటి ఇద్దాం అనుకుంటున్నారండి. సో నేను ఏది కొంటాను అనేది కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. పక్కనే హైప్ సింబల్ ఉంటుందండి. హైప్ ఇస్తే నా ఛానల్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నేను డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను కదండి, నాకు దాని గురించి అయితే కొంచెం రిప్లై ఇవ్వండి. ఓకే అంటే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది.